దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్. విలన్ ఎపిసోడ్ నెంబర్ 259. యశ్వంత్ చేతికి అందిన టీవీ తీసుకొని కోపంతో ఎవరి మీద వేయబోతున్నాడు. తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. నా జీవితం గురించి అంతగా ఆలోచించి చెప్పిన నా ఫ్రెండ్ ఎవరే అని అడిగింది సంజు ఆశ్చర్యపోతూ. ఎవరై ఉంటారు అన్నట్టుగా యశ్వంత్ కూడా స్వాతి వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. పూర్ణ కూడా అదే ఉద్దేశంతో ఉంది. అప్పటికి కూడా స్వాతి యశ్వంత్ని చూసి కొంచెం భయపడుతుంటే, ఎవరో చెప్పు అన్నాడు ఆదిత్య. నీ ఫ్రెండ్ రష్మి అక్క అని అంది. రష్మీనా అని సంజు ఆశ్చర్యంలో ఉంటే, రష్మి ఎవరు అన్నట్టుగా యశ్వంత్ సంజు వైపు చూస్తున్నాడు. సంజు కూడా యశ్వంత్ వైపు చూసి తర్వాత స్వాతిని చూస్తూ, రష్మి ఎవరు? నాకు ఆ పేరుతో స్నేహితులే లేరు అంది సంజు. సంజు మాటలకి స్వాతి విస్మయం చెందుతూ, బాగా గుర్తు తెచ్చుకో అక్క, తను నీకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది అని అంది. బెస్ట్ ఫ్రెండ్ అయితే పేరు గుర్తు లేకుండా ఎందుకుంటుంది? నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్లో రష్మి అనే పేరు లేదు. అసలు నా ఫ్రెండ్స్లోనే ఆ పేరు లేదు అంది సంజు. ఈసారి ఆదిత్య కూడా తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వు చెప్పిన పేరు కరెక్టేనా అని అడిగాడు. తన పేరు ఏంటో బాగా గుర్తు తెచ్చుకో స్వాతి అంది పూర్ణ. నాకు ఆ పేరు బాగానే గుర్తుంది అత్తయ్య గారు. తన పేరు రష్మినే. నాకు ఆ పేరే చెప్పింది అని అంది స్వాతి. ఏంటి సంజు ఈ కన్ఫ్యూజన్? నా బిడ్డను చంపమని చెప్పినావిడ ఎవరై ఉంటారు అన్నాడు యశ్వంత్ కొంచెం సీరియస్ వాయిస్తో. నాకు అదే అర్థం కావట్లేదు యశ్వంత్. నిజంగానే రష్మి అనే పేరుతో నాకు అసలు ఫ్రెండ్స్ లేరు అంది సంజు. వామ్మో, మళ్ళీ ఇదెక్కడ గోలా? తన పేరు రష్మి అని నాకు క్లియర్గానే చెప్పిందక్క అంది స్వాతి కంగారు పడుతూ. దాంతో అందరూ ఆలోచనలో పడిపోయారు. సంజుకి అబార్షన్ చేయించమని చెప్పిందంటే ఆ అమ్మాయి ఎవరో మనవంటే గిట్టిన అమ్మాయి కావచ్చు యశ్వంత్ అని అనుమానం వ్యక్తం చేసింది పూర్ణ. నాకు అదే అనిపిస్తుందమ్మా అని తిరిగి స్వాతిని చూస్తూ, అసలు ఆ రష్మి నిన్ను కలిసి నీకు ఏం చెప్పిందో మొత్తం వివరంగా చెప్పు అన్నాడు యశ్వంత్. ఆ రోజు నేను ఆటోలో వస్తుంటే అని జరిగిందంతా చెప్తుంటే, ఆ రష్మి ఎవరై ఉంటారు అనేది ఎవ్వరికీ థాట్ రావడం లేదు. అలా స్వాతి జరిగింది చెప్పి, మీ అక్క జీవితం కాపాడటం కోసమే ఇలా చెప్తున్నాను అని ఎమోషనల్గా మాట్లాడింది. దాంతో తన్ని నమ్మాను అంది స్వాతి కొంచెం అమాయకత్వంతో. ఇలా ఎవరు పడితే వాళ్ళు చెప్తే నమ్మడమేనా అని ఆదిత్య సీరియస్ అయ్యాడు. నువ్వాగా ఆదిత్య అని, అసలు తను ఎలా ఉంటుంది అని అడిగాడు యశ్వంత్. మనిషి కాస్త స్మార్ట్గానే ఉంది అని ఆ రోజు అభితో ఉన్న ఫోటో చూపించడం గుర్తొచ్చి, మరొక విషయం మర్చిపోయాను, తను అక్క ఫ్రెండ్ అయినట్టే అభి అనే ఫ్రెండ్ కూడా అని అంది. ఈసారి అది విని అందరూ షాక్ అవుతున్నారు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఆ పేరుతో మాకు అసలు ఫ్రెండ్స్ లేరు అంది సంజు. అబ్బా, నువ్వేదో పొరపాటు పడుతున్నావక్క. అభి అన్నయ్యతో దిగిన ఫోటో నాకు చూపించింది అని స్వాతి అంటుండగా యశ్వంత్కి అప్పుడు బుర్ర వెలుగుతూ ఫోన్ తీసి షీలా ఫేస్బుక్ ఓపెన్ చేసి, ఈ అమ్మాయేనా నువ్వు చూసింది అని అడిగాడు. స్వాతితో పాటు అందరూ షీలా ఫోటో చూసి అనుమానపడుతున్నారు. తనే రష్మి, తన గురించే నేను చెప్తున్నాను అంది స్వాతి. అది విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. నీ బొంద, తను రష్మి ఏంటి? తన పేరు షీల అంది సంజు చెల్లెలు అమాయకత్వం మీద కోపం తెచ్చుకుంటూ. ఈసారి స్వాతి షాక్ అవుతూ, షీలానా? మరి నాకు రష్మి అని చెప్పిందే అని అంది. స్వాతి మీద ఆదిత్య కాస్త కోపం తెచ్చుకుంటూ, ఓహో, నా మీద బాగానే ఎగురుతావు కదా, మరి తన విషయంలో అంత తింగర్దాన్లాగా ఎలా ఉన్నావు అని అన్నాడు.
స్వాతి దగ్గర తప్పు ఉండేసరికి మాటలు పడుతూ మౌనంగా ఉండిపోయింది. స్వాతిని తను అంతగా నమ్మించింది, మీరు తనని ఏమి అనకండి అంది పూర్ణ స్వాతి బాధపడుతుంటే చూడలేక. అప్పటికే యశ్వంత్ కళ్ళు ఎర్రగా మారిపోతూ ఫాస్ట్గా లేచి వెళ్ళిపోతుంటాడు. ఎక్కడికి యశ్వంత్ అని సంజు అంటుండగా క్షణంలో యశ్వంత్ బయటికి వెళ్ళిపోయి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తున్నాడు. వాళ్ళ అన్నయ్య మెంటాలిటీ తెలిసిన ఆదిత్య, ఇప్పుడు అన్నయ్య ఆగమన్నా ఆగడు వదినా, తన అంతు చూసే వస్తాడు అన్నాడు ఆదిత్య. సంజన బంపుతో కష్టంగా సోపాల నుంచి లేచి, మీ అన్నయ్య ఆవేశంలో ఎంతవరకైనా తెగిస్తాడు ఆదిత్య అని అంది. కడుపులో బిడ్డని చంపాలనుకునే వాళ్ళకి ఆ మాత్రం డోస్ ఉండాలే వదినా అన్నాడు ఆదిత్య. పూర్ణ కూడా షీలా మీద కోపం తెచ్చుకుంటూ, ఆ షీలా మామూలుది కాదు, యశ్వంత్కి సొంతం కావాలని మొదట్నుంచి తన కోరిక అని అంది. కానీ సంజు ఆవేశంగా వెళ్ళిన యశ్వంత్ గురించి కంగారు పడుతూ ఉంది. యశ్వంత్ అదే కోపంతో షీలా ఇంటి ముందు కార్ ఆపి లోపలికొచ్చాడు. హాల్లో ఎవ్వరూ కనిపించకపోయేసరికి షీలా అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి వారి వారి రూమ్లో ఉన్నవాళ్ళు ఉలిక్కిపడ్డారు. యశ్వంత్ ఇక్కడికి వచ్చాడేంటి అని అనుకుని షీలా బయటకు వస్తుంటుంది. అలా రాకేష్, జగదాంబ వీల్ చైర్ నడిపించుకుంటూ జగదీశ్వరరావు కూడా బయటకొచ్చాడు. అందరితో కలిసి షీలా బయటకొచ్చి ఉగ్ర రూపం దాల్చిన యశ్వంత్ని చూసి భయపడుతూనే, ఏంటి యశ్వంత్ ఇలా వచ్చావు అని భయంగానే అడిగింది. నీ పేరు రష్మి అని ఎప్పుడు పెట్టుకున్నావు అని అడిగాడు పళ్ళు నూరుతూ. రష్మి అనగానే షీలాకి సీన్ మొత్తం అర్థమైపోయింది. ఒక్క షీలాకే కాదు, జగదీశ్వరరావుకి, రాకేష్, జగదాంబ ముగ్గురికి అర్థమైంది. యశ్వంత్ని చూసి జగదాంబ ఇంకా భయపడుతూ ఉంటుంది. చెప్పు, నీ పేరు రష్మి అని ఎప్పుడు పెట్టుకున్నావు అని మళ్ళీ ప్రశ్నించాడు యశ్వంత్. ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఫేక్ స్మైల్ ఇస్తూ, రష్మి ఏంటి యశ్వంత్, నువ్వనేది నాకు ఏమీ అర్థం కావడం లేదు అని ఇన్నోసెంట్ ఫేస్తో చెప్తుంది. అసలే ఆవేశంలో ఉన్న యశ్వంత్ తన ఓవర్ యాక్షన్ చూడలేక అక్కడ ఉన్న కుండీ ఫ్లవర్ వాజ్ తీసుకొని షీలా నెత్తి మీద వేయబోయాడు. ఏయ్ ఆగు, లేడీస్ని పట్టుకొని అలా కొట్టడమేనా అని హీరోలా రాకేష్ అడ్డు వచ్చాడు. దాంతో చేతిలో ఉన్న బరువైన పింగాణి ఫ్లవర్ వాజ్ని క్షణం కూడా ఆలోచించకుండా ఆ ఆవేశంలో రాకేష్ నెత్తికేసి కొట్టాడు. ఆ దెబ్బతో పింగాణి పాట్ 2 ముక్కలు కావడంతో పాటు రాకేష్ నెత్తి మీద నుంచి రక్తం ధార కడుతుంది. అది చూసి షీలా, జగదీశ్వరరావు భయంతో షాక్ అవుతుంటే, అమ్మో నా కొడుకు అంటూ జగదాంబ గుండెలు బాదుకుంటుంది. రాకేష్ కూడా షాకులో ఉండిపోయి నడినెత్తి మీద చేయి పెట్టుకుని తీసి చూసేసరికి చేయి అంతా ఎర్రగా అయి కనిపిస్తుంది. అప్పటికీ కూడా యశ్వంత్ ఆవేశం చల్లారడం లేదు. యశ్వంత్ చూపులు షీలా వైపుకే వెళ్తున్నాయి. రేయ్, నిన్ను కాదురా కొట్టేది, అసలు దీనినే కొట్టాలి అంటూ యశ్వంత్ చుట్టూ చూస్తుంటాడు. యశ్వంత్ బిహేవియర్కి రాకేష్తో సహా అందరూ భయపడుతున్నారు. చుట్టూ చూస్తున్న యశ్వంత్కి అక్కడ స్టాండ్ మీద టీవీ కనపడగానే అది పైకెత్తి షీలా మీద వేయబోతుంటే, ఇక షీలా తన ప్రాణాలు పోయినట్టే అని అనుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. ఆవేశంలో ఉన్న యశ్వంత్ టీవీ తన మీదకి వెయ్యబోయేసరికి, ఆగు యశ్వంత్ అంటూ సంజు తనకి అడ్డు వచ్చింది. దాంతో యశ్వంత్ చేతిలో టీవీ పట్టుకొని ఉండే ఆగిపోయాడు. తన ప్రాణాలు మిగిలాయనుకొని షీలా నిదానంగా కళ్ళు తెరిచింది. జగదీశ్వరరావు, రాకేష్, జగదాంబ కూడా అక్కడ జరగబోయేది తలుచుకొని అప్పటి వరకు ప్రాణాలు గుప్పెట పట్టుకునేసరికి ఇప్పుడు వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారు. నువ్వెందుకొచ్చావు సంజు, తప్పుకో, ఈ అమ్మాయిని ఈ రోజుతో చంపేయాలి అని అన్నాడు అదే ఆవేశంతో. ఆగు యశ్వంత్, అంత ఆవేశం పనికిరాదు, ప్లీజ్ కంట్రోల్ అవ్వు అంది సంజు. సంజుని తీసుకొని ఆదిత్య వచ్చాడు కాబట్టి
ఆదిత్య కార్ పార్కింగ్ చేసి కొంచెం లేటుగా లోపలికొచ్చాడు. అక్కడ జరుగుతున్న దృశ్యం చూసి ఆదిత్య అంతా అర్థం చేసుకొని దగ్గరకొచ్చి, "ఆ టీవీ ఇలా ఇవ్వన్నయ్యా" అంటూ యశ్వంత్ చేతుల నుంచి బలవంతంగా టీవీ గుంజుకొని పక్కకు పెట్టాడు. నిప్పులు కురుస్తున్న కళ్ళతో యశ్వంత్ షీలా వైపు చూస్తున్నాడు. "ప్లీజ్ యశ్వంత్, కొంచెం నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకో" అంది సంజు. "ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అమ్మాయి కారణంగానే మా నాన్న చనిపోయాడు సంజు. ఇప్పుడు నా బిడ్డను కూడా చంపాలని చూసింది. ఇలాంటి దాన్ని నరికి పోగులు పెట్టిన పాపం లేదు" అన్నాడు ఆవేశంగా. "నీ కోపంలో న్యాయం ఉంది అన్నయ్య, కానీ ఇటువంటి వాళ్ళని చంపి నువ్వు నేరస్తుడివి కావద్దు" అన్నాడు ఆదిత్య. "అవును యశ్వంత్, నువ్వు నేరం చేసి నీ చేతుల్ని మలినం చేసుకోకు. నిజానికి అక్కడ నా తప్పు కూడా ఉంది. చెప్పుడు మాటలు విని నేను అబార్షన్ వరకు రాకుండా ఉండాల్సింది" అని అంది సంజు బాధపడుతూ. మిగతా ముగ్గురు మ్యూట్ అయిపోయారు. భయంతో నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావటం లేదు. రాకేష్కు మాత్రం నడి నెత్తి మీద నుండి రక్తం అలాగే కారుతుంది. సంజు అది చూసి ఆవేశంలో ఇంకేం చేస్తాడని భయపడి, "ప్లీజ్ యశ్వంత్, నువ్వురా" అంటూ సంజు యశ్వంత్ చేయి పట్టుకొని జగదాంబ ముందు నుండే వెళ్తూ తనని కోపంగా చూస్తుంటుంది. మేనకోడల కోపానికి జగదాంబ భయపడుతూ తలదించుకుంది. సంజు ఆవిని అలాగే కోపంగా చూస్తూ ఆవేశంలో ఉన్న యశ్వంత్ చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్ళింది. ఆదిత్య కూడా వాళ్ళ నలుగురిని కోపంగా చూస్తూ, "ఇంకొకసారి మీ బుద్ధులు చూపించారంటే ఈసారి మా అన్నయ్యని కంట్రోల్ చేయటం నా వల్ల, మా వదిన వల్ల కూడా కాదు. అది గుర్తు పెట్టుకొని మసులుకోండి" అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు స్టాచ్యూలా ఉన్న షీలా అక్కడ ఉన్న చైర్లో కూలబడింది. జరిగింది చూసి జగదీశ్వరరావు ఇంకా కక్ష కడుతూ పిడికిలి బిగిస్తున్నాడు. ఇక అప్పటి వరకు రక్తం కారుతూ ఉన్న రాకేష్ స్పృహ తప్పి కుప్పకూలాడు. అది చూసి జగదాంబ గగ్గోలు పెడుతూ, "అమ్మో నా కొడుకు" అని ఏడుస్తుంటుంది. రాకేష్ పరిస్థితిని చూసి షీలా కంగారు పడుతూ అంబులెన్స్కి ఫోన్ చేసింది. "ఛ" అంటూ జగదీశ్వరరావు నిస్సాయంగా తల పట్టుకున్నాడు. ఆదిత్య ద్వారా అక్కడ జరిగింది విని స్వాతి ఇంకా భయపడుతుంటే యశ్వంత్ పక్కన కూర్చున్న సంజు యశ్వంత్ మీద కొంచెం సీరియస్ అవుతూ, "అయినా నీకు అంత ఆవేశం ఏంటి యశ్వంత్? కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేవా?" అని అంది. "అక్కడ జరిగింది చిన్న తప్పు కాదు సంజు. ఇన్నాళ్ళు స్వాతి అంటే నీ మీద ప్రేమతో, తెలియనితనంతో అలా చేసింది అనుకున్నాను. కానీ ఆ షీల మన మీద రగిలిపోతూ భూమి మీదకు రాని మన బిడ్డని చంపాలని చూసింది. అది తట్టుకోలేకపోతున్నాను" అన్నాడు ఆవేశంగా. "యశ్వంత్ అనేది కరెక్టేనమ్మా. మొదట్నుంచి ఆ షీలాకి యశ్వంత్ని పెళ్లి చేసుకోవాలని ఆరాటం. ఇప్పుడు నువ్వు తల్లివయ్యేసరికి తను భరించలేక స్వాతిని అడ్డు పెట్టుకొని ఇలా చేసిందనిపిస్తుంది" అంది పూర్ణ. స్వాతి బాధపడుతూ, "ఇక్కడ నా తప్పు కూడా ఉంది. తను ఎవరో ఏంటో అని పూర్తిగా తెలుసుకోకుండా తను చెప్పినట్టుగా గొర్రెలాగా తల ఊపి తప్పు చేయబోయాను. అందరూ నన్ను క్షమించండి" అని అంది కన్నీళ్లతో. స్వాతి అలా క్షమాపణ చెప్పడం అందరూ కొత్తగా చూస్తున్నారు. "ముఖ్యంగా మీరు నన్ను క్షమించాలి బావగారు, ప్లీజ్" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ యశ్వంత్కి నిజాయితీగా చేతులు జోడించి క్షమాపణ అడిగింది. ఇంకాస్త ఆశ్చర్యంలో అందరూ ఉన్నారు. ఇంతకుముందు స్వాతి ఎప్పుడైనా బావగారు అని పిలిచినా ఆ పిలుపులో వెటకారం, కోపం ఉండేది. కానీ స్వాతి ఇప్పుడు బావగారు అంటూ నిజాయితీగా అనడం అదే మొదటిసారి. తను అలా చేతులు జోడిస్తూ క్షమాపణ చెప్పేసరికి యశ్వంత్ జాలిపడుతూ లేచి దగ్గరికి వెళ్ళి, "ఏంటి స్వాతి ఇది? ఇంతగా నువ్వు నాకు అపాలజీ అడగాల్సిన అవసరం లేదమ్మా" అని అన్నాడు. స్వాతి కన్నీళ్ళు పెడుతూ, "లేదు బావగారు, అక్కడ షీలాది ఎంత తప్పు ఉందో నాది కూడా అంతే తప్పుంది" అని అంది. యశ్వంత్ తన కన్నీళ్ళు తుడిచి, "లేదు స్వాతి, నువ్వు పొరపడుతున్నావు.
నువ్వు మీ అక్క జీవితం గురించి ఆలోచించి అలా చేయబోయావు. కానీ ఆ శీల తన వక్ర బుద్ధి చూపించి ఆ తప్పు చేయబోయింది. తనతో నువ్వు పోల్చుకోకు అని అన్నాడు. కానీ స్వాతి పశ్చాత్తాపంతో యశ్వంత్ చేతులు పట్టుకొని ఏడుస్తుంటుంది. దాంతో యశ్వంత్, ఆదిత్యతో సహా అందరూ తన వైపు బాధగా చూస్తున్నారు. ఆదిత్య, తనని కంట్రోల్ చెయ్యి అన్నాడు యశ్వంత్ తమ్ముడికి సైగ చేస్తూ. దాంతో ఆదిత్య దగ్గరికి వచ్చి స్వాతి భుజం చుట్టూ చేవేసి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ స్వాతి, ఇప్పుడు నిన్నెవరూ తప్పు పట్టడం లేదు అని నిదానించి చెప్పాడు. ఆ బాధలో స్వాతి ఆదిత్యని హక్ చేసుకుని ఏడుస్తుంటుంది. అందరూ తన వైపు ఇంకా బాధగా చూస్తున్నారు. ఆదిత్య తన బాధను చూడలేక తన వెన్ను మీద చేయి వేసి నిమురుతూ, ప్లీజ్ స్వాతి అని అన్నాడు. అయినా కూడా స్వాతి ఆ బాధని కంట్రోల్ చేసుకోలేకపోతుంటే, ఆదిత్య, ముందు తనని మీ రూమ్లోకి తీసుకెళ్ళు అన్నాడు యశ్వంత్. అలాగే అన్నయ్య అని, పద స్వాతి అంటూ స్వాతి భుజం చుట్టూ చేయి వేసి ఏడుస్తున్న తన్ని తీసుకుని వెళ్తున్నాడు. పూర్ణ బాధతో మౌనంగా ఉండిపోతే సంజు యశ్వంత్ వైపు చూసి, మా నాన్నకి మా చెల్లికి నువ్వు అంతగా నచ్చుతున్నావేంటి యశ్వంత్ అని తనలో తను అనుకుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. మీ అమూల్యమైన కామెంట్స్ దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.